This Kumar. conference will now Hi. be recorded. Fine. సో ఈరోజు మనం ఎంటైర్ ఆర్కిటెక్చర్ అని ఎందుకు డిస్కస్ చేద్దాం అంటే, సో ఫస్ట్ మనం ఒక ఆర్గనైజేషన్, ఒక ప్రాజెక్ట్, ఒక డెవలప్స్ ప్రాజెక్ట్ కానీ ఒక ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్ ఏమైనా సరే, ఒక ప్రాజెక్ట్ ని మనం క్లౌడ్ లో మైగ్రేట్ చేయాలన్నా, అదేవిధంగా డెవలప్స్ ఆటోమేషన్ చేయాలన్నా, సో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉండేది, ఒక ప్రాజెక్ట్ అనేది ఫ్లో ఏ విధంగా ఉండిద్దో మనం డిస్కస్ చేద్దాం. ఫైన్. సో ఇక్కడ మన సర్వర్స్ ఉంటాయి. సపోజ్ మన ఆర్గనైజేషన్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, మన ఆర్గనైజేషన్ లో అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి, వెబ్ సర్వర్స్ ఉంటాయి, లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి, అండ్ ఒక సర్వర్ రన్ అవ్వాలంటే ఏం కావాలి, ఒక సర్వర్ if the server is want to run, so what's the requirement? Server hardware. Yeah, server hardware is nothing but what kind of thing? So we need server hardware ఉంది. సపోజ్ నా సర్వర్ ఉంది, ఆ సర్వర్ లో నాకు అప్లికేషన్ రన్ అవ్వడానికి ఏమేమి ఫెసిలిటీస్ కావాలి, ఇంటర్నెట్ ఫెసిలిటీ, కరెక్ట్, OS internet. నెట్వర్కింగ్ ఫెసిలిటీ అండ్ పవర్ సప్లై. సో ఓఎస్ అవన్నీ సర్వర్ లో ఉంటాయి ఆల్రెడీ. సో నా సర్వర్ రెడీగా ఉంది, సర్వర్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఆ సర్వర్ లో అప్లికేషన్ డిప్లాయ్ అయింది. కానీ ఆ సర్వర్ రన్ అవ్వాలంటే మనకేం కావాలి, ఈ 3 సర్వీసెస్ కావాలి. ఇంటర్నెట్ కావాలి కదా, నెట్వర్కింగ్ ఫెసిలిటీ కావాలి. నెట్వర్కింగ్ ఫెసిలిటీ ఎందుకు, ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేయడానికి, అదేవిధంగా ఐపీ అడ్రస్ ని బయట వర్క్ అవడానికి, ఇవన్నీ వర్క్ చేస్తాం. అండ్ వీ న్యూ ద పవర్ సప్లై ఆల్సో. ఈ పవర్ సప్లై ఏంటింది, సో మనకి డేటా సెంటర్ లో అసలు అవన్నీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ ఇంటర్నెట్ ఫెసిలిటీ, నెట్వర్కింగ్ ఫెసిలిటీ, పవర్ సప్లై, ఇవన్నీ కూడా సో ఈ పవర్ సప్లై ఇవన్నీ కూడా మనం ఎక్కడ ఎందుకు చేస్తాం, సో వీ కెన్ వర్కింగ్ యాజ్ ఏ ఇంటర్నెట్, సారీ డేటా సెంటర్. ఓకే, ఈ డేటా సెంటర్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఈ డేటా సెంటర్ మనకి యూజ్ అవుతుంది. ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ డేటా సెంటర్స్ అనే ఆర్గనైజేషన్స్ ఎలా అవుతాయి, ఆర్గనైజేషన్స్ అనేవాళ్ళు ఒక స్పేస్, ఒక రూమ్ లో ఆ సర్వర్స్ మొత్తాన్ని కీప్ చేసేసి ఆ సర్వర్స్ కావాల్సిన ఇంటర్నెట్, నెట్వర్కింగ్, పవర్ సప్లై అన్ని ప్రొవైడ్ చేస్తారు. వీటిని మనం డేటా సెంటర్ అంటారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఓన్లీ అప్లికేషన్ కూడా రాస్తే సరిపోదు, దానికి సర్వర్ కావాలి, ఆ సర్వర్ కి ఇంటర్నెట్ కావాలి, నెట్వర్కింగ్ కావాలి, పవర్ సప్లై కావాలి. సో ఇవన్నీ ఫెసిలిటీస్ మొత్తం కావాలి. సో హూ విల్ రెస్పాన్సిబుల్ టు టేక్ కేర్ ఎవ్రీథింగ్, సో డేటా సెంటర్. సో మన అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే, డేటా సెంటర్ లో 2 టైప్స్ ఆఫ్ నెట్వర్క్ ఉంటుంది. ఓకేనా, 2 టైప్స్. సపోజ్ మన ఒక అమెజాన్ అప్లికేషన్ ఉంది, ఈ అమెజాన్ అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయాలంటే ఏమేమి సర్వీసెస్ కావాలి, ఏమేమి కాంపోనెంట్స్ కావాలో మనం ఈరోజు చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ మనకి డేటా సెంటర్ కావాలి. ఈ డేటా సెంటర్ లో మనకేమేమి నెట్వర్క్స్ ఉంటాయి, 2 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి డేటా సెంటర్ లో. సో వన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ fine. Fine. So one is called as so DMZ. DMZ అంటే డీమెటీరియలైజ్డ్ జోన్. ఇది ఒక జోన్, డీమెటీరియలైజ్డ్ జోన్. And second one is we will go for trusted zone. TZ is nothing but trusted zone. So this is very very important. సో ఇక్కడ డిమెటీరియలైజ్డ్ ట్రస్టెడ్ జోన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, ఏమేమి కాంపోనెంట్స్ మనకి ప్రొవైడ్ చేస్తాం. సో ఫస్ట్ ఇది ఒక డేటా సెంటర్. ఓకే, సో ఈ డేటా సెంటర్ లో దీన్ని మనం పబ్లిక్ నెట్వర్క్ అంటారు. సో ఈ పబ్లిక్ నెట్వర్క్ లో కాంపోనెంట్స్ ఏం చేస్తాయి, ఈ పబ్లిక్ నెట్వర్క్ లో ఉన్న కాంపోనెంట్స్ మొత్తాన్ని ఇంటర్నెట్ తో కమ్యూనికేట్ అవుతాయి. ఇంటర్నెట్ ఏంది, అవుట్ సైడ్ ద వరల్డ్. ఈ అవుట్ సైడ్ ద వరల్డ్ దీన్ని మనం పబ్లిక్ అంటాం. అండ్ దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ప్రైవేట్. సో వన్ ఈస్ ఫర్ పబ్లిక్ అండ్ అనదర్ వన్ ఈస్ ఫర్ ప్రైవేట్ నెట్వర్క్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన డేటా సెంటర్, మన ఆర్గనైజేషన్ కానీ, సో దిస్ ఈస్ కాల్డ్ ద కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ hybrid cloud. So the combination of public plus private, we can call it as a hybrid cloud. Hybrid
cloud. Okay, so hybrid network. So this combination of public plus private. Fine. So తర్వాత మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిక్వెస్ట్ వచ్చింది. సపోజ్ దిస్ ఈజ్ అ బ్రౌజర్. సో ఇక్కడ మనకు బ్రౌజర్ ఉంది. ఇది మనకి ఇక్కడ బ్రౌజర్ ఉంది. ఈ బ్రౌజర్ లో మనం ఒక ఎండ్ యూజర్స్. ఈ ఎండ్ యూజర్స్ మనం ఏం చేస్తాం, www.amazon.com. సో ఈ కాన్సెప్ట్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం డేటా సెంటర్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో మొత్తం డిస్కస్ చేసి, సో www.amazon.in. సో www.amazon.in. ఈ amazon.in అనేది ఎప్పుడైతే మనం హిట్ చేస్తామో సో ఆటోమేటిక్ గా ఇవన్నీ కాన్ఫిగరేషన్ అవుతాయి. సో ఈ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే మనం బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు ఈ రిక్వెస్ట్ మన పర్టికులర్ సర్వర్ కి ఎలా వెళ్తుంది అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో సపోజ్ మన రిక్వెస్ట్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎవరు ఇచ్చేస్తారు, ఇక్కడ మనం ఫైర్ వాల్స్ కాన్ఫిగర్ చేస్తాం. ఒక డేటా సెంటర్ కి ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇనిషియల్ గా ఫైర్ వాల్. ఈ ఫైర్ వాల్స్ ఏం చేస్తాయి, మన ఇన్కమింగ్ రిక్వెస్ట్ ని అవుట్ గోయింగ్ రిక్వెస్ట్ ని ట్రస్ట్ చేస్తుంది, వ్యాలిడేట్ చేస్తుంది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈస్ కాంపోనెంట్స్ కాల్ ఇట్ ఇస్ ఫైర్ వాల్. ఫైర్ వాల్స్. సో మనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. మన రిక్వెస్ట్ వచ్చినప్పుడు డేటా సెంటర్కి ఎలా తెలుసు ఈ రిక్వెస్ట్ ఫలాంది, ఈ రిక్వెస్ట్ సపోజ్ లాగిన్ అవ్వడానికి ఈ రిక్వెస్ట్ మన బ్రౌజర్ నుంచి వచ్చింది, ఈ రిక్వెస్ట్ మనకి వేరే కాంపోనెంట్ నుంచి వచ్చింది, ఈ రిక్వెస్ట్ మనకి వేరే సర్వర్ నుంచి వచ్చిందని. సో హౌ యు నో దాట్, హౌ యు నో ఎవ్రీథింగ్, టెల్ మీ. సో చెప్పండి. సపోజ్ మన డేటా సెంటర్ రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఈ డేటా సెంటర్ అనే ఫైర్ వాల్ ఏం చేస్తారు, ఒక వాచ్మెన్ గా, ఓకే, ఒక వాచ్మెన్ గా టేక్ కేర్ చేస్తారు ఈ డేటా సెంటర్ మొత్తాన్ని. సో దిస్ ఫైర్ వాల్ విల్ బి రెస్పాన్సిబుల్ టు ట్రాక్ యువర్ రిక్వెస్ట్ వెదర్ యువర్ రిక్వెస్ట్ ఈస్ ట్రస్టెడ్ ఆర్ నాట్. సో మన ట్రస్టెడ్ నెట్వర్క్ కాదా అనేది మనకి చెక్ చేస్తుంది. సో ఈ ట్రస్టెడ్ నెట్వర్క్ కాదా అని మనకి చెక్ చేసినప్పుడు ఎలా, సో వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్స్ వీఆర్ కీపింగ్ ఇన్సైడ్ ద ఫైర్ వాల్. సో ఏం చేస్తాం ఫైర్ వాల్స్ లో, ఇక్కడ పోర్ట్ నెంబర్ పెడతాం కదా. సో ఈ ఫైర్ వాల్స్ లో ఏం చేస్తానంటే మనం పోర్ట్ నెంబర్ కాన్ఫిగర్ చేస్తాం. అంటే పోర్ట్స్ అంటే ఏంది, సర్వీసెస్. మనకి ఏమేమి సర్వీసెస్ అయితే మనకి కాన్ఫిగర్ చేస్తామో వాటిని మనం పోర్ట్స్ అంటాం. సో దిస్ ఈజ్ వన్ పోర్ట్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ, అంటే సపోజ్ మనకి ఇక్కడ ఏంది బ్రౌజర్ నుంచి వచ్చిందంటే సపోజ్ HTTP. బ్రౌజర్ అంటే ఏంది, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో అదే విధంగా ఒక పర్టికులర్ యూజర్ మన సర్వర్ ను లాగిన్ అవుతున్నాడు అంటే దాన్ని SSH అంటే లాగిన్ ఇంటు ద సర్వర్. సో లాగిన్ ఇంటు ద సర్వర్, దాన్ని పోర్ట్ నెంబర్ 22 అంటే దీని పోర్ట్ నెంబర్ 20. సో అలా ప్రతి సర్వీసెస్ కి ప్రతి దానికి కూడా పోర్ట్స్ ఉంటాయి. ఈ పోర్ట్స్ మనం ఇక్కడ ఏం చేయాలి, కాన్ఫిగర్ చేయాలి ఫైర్ వాల్ లో. సపోజ్ ఈ పోర్ట్స్ అనేది మనం కాన్ఫిగర్ చెప్తే ఎలా వస్తుంది, ప్రతి రిక్వెస్ట్ సపోజ్ హ్యాకర్స్ ఏం చేస్తారు, హ్యాకర్స్ ఒక రిక్వెస్ట్ పంపిస్తారు, అనాథరైజ్డ్ యాక్సెస్ రిక్వెస్ట్ పంపిస్తాడు. అప్పుడు అనాథరైజ్డ్ యాక్సెస్ ఇచ్చినప్పుడు మన డేటా సెంటర్ మొత్తం క్రాష్ అయ్యింది, అవునా కదా గైస్? చక్రా కదా. అందుకని ఏం చేస్తాడు, మనం ఈ డేటా సెంటర్ ఫైర్ వాల్ మొత్తం క్రాష్ అయ్యేది కాబట్టి ఇక్కడ మనం ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్ కాన్ఫిగర్ చేస్తాం. సో వాట్ ఫస్ట్ పాయింట్, so what is the responsibility? So first let me note down each and everything. So what are the components? So first of all, so in the data center having two networks. So one is for DMZ, like DMZ and TZ. So this DMZ, TZ. And second point, we are going to discuss. Okay, so DMZ we can call it as a public network, and TZ we can call it as a trusted zone. So this is called as a private network. And third point, very important point. Okay, so first what we can do, so we need to configure the firewalls. The firewalls will be the responsible to make sure to verify
to make sure verify whether trusted network or not. Okay na? So trusted network and proper network kaada అని check చేస్తుంది. Yes. So based on your port number, based on ports, and that is these ports we can configure inside our firewalls. Inside our firewalls, this port number we can configure inside our firewalls as incoming and outgoing port. Incoming and outgoing. Fine. So this is very very important, guys. Incoming and outgoing is nothing but ఏంటైంది. సో మన రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఒకసారి రిక్వెస్ట్ బయటకు వచ్చిన డేటా సెంటర్ నుంచి వచ్చేటప్పుడు అవి కూడా ట్రస్ట్ చేస్తుంది. ఓకేనా? సో అది కూడా మనకి వెరిఫై చేస్తుంది. సో దిస్ ఈస్ వెరీ firewall is mainly to keep the hackers, right? Firewall is to keep out the hackers, right? ఎగ్జాక్ట్. అంటే ఫైర్ వాల్స్ అంటే ఎలా అవుతుంది, దట్ ఈస్ కరెక్ట్. జస్ట్ మనం మన ఫైర్ వాల్ కి ఎలా అర్థమైంది, ఆ రిక్వెస్ట్ పర్టికులర్ రిక్వెస్ట్ పోర్ట్ నెంబర్ కదా, ప్రతి ఒక్క సర్వీసెస్ కి పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఫైన్. ఆ పోర్ట్ నెంబర్ మనం కాన్ఫిగర్ చేస్తే మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఫైన్. సపోజ్ మనకి ఒక డేటా సెంటర్ కి రిక్వెస్ట్ ఇస్తున్నాడు. డేటా సెంటర్ రిక్వెస్ట్ అంటే సపోజ్ MySQL డేటాబేస్ పోర్ట్ ఉంది 4404. ఫైన్. సో ఆ పోర్ట్ మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసామంటే డేటా సెంటర్ మనకి యాక్సెస్ చేసుకోవచ్చు. ఫైన్. సారీ, డేటా సెంటర్ లో డేటాబేస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఫైన్. ఇక్కడ మనకి నెక్స్ట్ మనం ఏమొచ్చేదండి, ఇక్కడ మనం వెబ్ సర్వర్స్ పెడతాం. ఈ వెబ్ సర్వర్లు ఎందుకంటే, సో ఈ వెబ్ సర్వర్లు మనం 2-3 వెబ్ సర్వర్ క్రియేట్ చేస్తాం. వై వీఆర్ డిప్లాయింగ్ మల్టిపుల్ వెబ్ సర్వర్స్? సో ఫర్ అవైలబిలిటీ. సో మనం అవైలబిలిటీ కోసం ఒక స్టాటిక్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తాం. సో దీంట్లో మనం వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2, వెబ్ సర్వర్ 2 అండ్ వెబ్ సర్వర్ 3. వెబ్ సర్వర్ 3. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, సో గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక అప్లికేషన్ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు ఇనీషియల్ గా ఒక స్టాటిక్ పేజ్ వస్తుంది కదా. చూడు, ఇక్కడ మనం www.amazon.in ఇచ్చాం. www.amazon.in. సో ఈ Amazon.in ఇచ్చినప్పుడు మనం లాగిన్ అవ్వకపోయినా ఒక్కసారి డైరెక్ట్ గా స్టాటిక్ పేజెస్ వచ్చేస్తాయి. ఈ స్టాటిక్ పేజెస్ మనకి ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? ఈ స్టాటిక్ పేజెస్ మొత్తానికి మనం ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఈ స్టాటిక్ పేజెస్ మొత్తానికి మనం ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? సో వెబ్ సర్వర్ నుంచి వచ్చేస్తాయి. ఈ వెబ్ సర్వర్ లో స్టాటిక్ పేజెస్ అంటే మనం రియల్ టైమ్ లో మనకు 2 types ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఒకటి స్టాటిక్ అప్లికేషన్ అండ్ అనదర్ వన్ ఇస్ ఫర్ డైనమిక్ అప్లికేషన్. One is for static content, static applications, and then one is dynamic application. Dynamic applications. One is for static application and another one is for dynamic application. So what static applications can do that? The static applications ఏం చేస్తాయి అంటే static pages to keep your static like HTML pages. అర్థమైందా? To serve static applications like HTML pages, audio files and images etc. See, మనం ఇక్కడ చూస్తే చూడు, ప్రతి దాన్ని కూడా ఇమేజెస్. మనం ఎన్నిసార్లు రిక్వెస్ట్ ఇవ్వు, ఒక 100 సార్లు రిక్వెస్ట్ ఇచ్చినా సేమ్ పేజెస్. అర్థమైందా? సేమ్ అవే పేజెస్ డిస్ప్లే అవుతా ఉంటాయి. ఎన్నిసార్లు మనం రిక్వెస్ట్ ఇచ్చినా సరే సేమ్ అవే పేజెస్ మనకి డిస్ప్లే అవుతా ఉంటాయి. సో ఈ విధంగా మనం వర్క్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మనం వర్క్ చేస్తాం. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ యువర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండర్స్టూడ్? సో ఈ రిక్వెస్ట్ మనం ఎన్నిసార్లు ఇచ్చినా స్టాటిక్ పేజెస్ వస్తుంది. ఎప్పుడైతే డైనమిక్ పేజ్ కి కన్వర్ట్ అయిపోయింది, ఎప్పుడైతే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తామో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ డేటాబేస్ లోకి వెరిఫై చేస్తుంది. అది వేరే నెట్వర్క్ లో పెడతాం. సో యాజ్ ఆఫ్ నౌ ప్లీజ్ మేక్ షూర్ ద వెబ్ సర్వర్స్ విల్ బి రెస్పాన్సిబుల్ టు సర్వ్ static contents. Okay, so let me note down the point. Fourth point. So we are keeping static applications
static application like HTML files, audio files, and images, and even if sometimes videos also, static video advertisements, videos also we are deploying into web servers. Okay, so what are the best examples in the web servers in the market? So HTTPD, Apache, and Nginx web server. Nginx. So these are the powerful web servers in the market, guys. HTTPD, Apache, and Nginx web server. So we will see the practicals also, okay, in coming classes. అంటే మనం నెక్స్ట్ క్లాసెస్ లో ఎప్పుడైతే మనం ప్రాక్టికల్స్ డాకర్ అనేది జెన్కిన్స్ అనేది వర్క్ చేస్తామో అప్పుడు నేను చూపిస్తాను ఒక అప్లికేషన్స్ ఎలా డిప్లాయ్ చేయాలి, డైనమిక్ అప్లికేషన్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలి. ఫస్ట్ పాయింట్. సో దెన్ వీఆర్ కీపింగ్ ద లోడ్ బ్యాలెన్సర్. చూడండి ఇక్కడ మనకు మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి. ఏది సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3. సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3. సో ఈ సర్వర్స్ కి మనం రిక్వెస్ట్ ఎలా పంపించాలి కదా. ఇప్పుడు మన రిక్వెస్ట్ వచ్చేస్తుంది. రిక్వెస్ట్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా ప్రతిసారి ఒకే సర్వర్ కి వచ్చేస్తుంది రిక్వెస్ట్. అలా కాకుండా ఎలా చేయాలి, మనం లోడ్ ని మనం సపోజ్ ఒక 100 రిక్వెస్ట్లు వస్తే 100 రిక్వెస్ట్ ని 3 సర్వర్లకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో హూ విల్ రెస్పాన్సిబుల్ టు డిస్ట్రిబ్యూట్ ఆల్ యువర్ ట్రాఫిక్? Who will be the responsible to distribute all your traffic? So this is the responsibility here. No. Firewall ఏం చేస్తుంది, ఫైర్వాల్ రిక్వెస్ట్ ని ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లోపలికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఫైర్వాల్ అనేది. అర్థమైందా? లోడ్ బ్యాలెన్సర్. ఎగ్జాక్ట్లీ. సో వీఆర్ కీపింగ్ ద లోడ్ బ్యాలెన్సర్ ఇన్ బిహైండ్ ద వెబ్ సర్వర్స్. క్లియర్ నా? అర్థమైందా? సో ఇక్కడ మనం లోడ్ బ్యాలెన్సర్ పెడతాం. ఈ లోడ్ బ్యాలెన్సర్స్ ఏం చేస్తుందంటే ఫైన్. సో లోడ్ బ్యాలెన్సర్స్ మనం ఇక్కడ పెట్టేస్తాం. ఎప్పుడైతే మనకు లోడ్ బ్యాలెన్సర్స్ ఇక్కడ ప్లేస్ చేస్తామో, లోడ్ బ్యాలెన్సర్స్ మనకి ఇక్కడైతే ప్లేస్ చేస్తామో, ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే సో డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్. సో ద లోడ్ బ్యాలెన్సర్ will take the request, then distribute traffic to multiple web servers. సో ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ ఉంది. సో ఈ వెబ్ సర్వర్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? లోడ్ బ్యాలెన్సర్ will take the request and distribute the traffic to multiple web servers. So why we are keeping the multiple web servers? Sixth point. So we are keeping multiple web servers. We are keeping multiple web servers for availability. అర్థమైందా? అవైలబిలిటీ కోసం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రియల్ టైమ్ సినారియోలో మనం ఒక మల్టిపుల్ అప్లికేషన్స్ మనం మల్టిపుల్ సర్వర్స్ మనం కాన్ఫిగర్ చేస్తాం. ఒక సర్వర్ లో మనం చేయం, మల్టిపుల్ సర్వర్స్ మనం కాన్ఫిగర్ చేస్తాం. ఈ మల్టిపుల్ సర్వర్స్ మనం ఎందుకు కాన్ఫిగర్ చేస్తాం? ఫర్ ది అవైలబిలిటీ కోసం మనం వర్క్ చేస్తాం. అర్థమైందా? ఒక సర్వర్ డౌన్ అయినా సరే లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, సపోజ్ మనం లోడ్ బ్యాలెన్సర్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటుంది ట్రాఫిక్, ఓకేనా. ఫర్ సపోజ్ మనకి సర్వర్ 1 డౌన్ అయింది అనుకో, నో ప్రాబ్లం, ఆ రిక్వెస్ట్ ఏం చేస్తుంది, సర్వర్ 2కి వెళ్ళిపోతుంది. సో ఇట్ విల్ ఆల్సో టు మానిటర్. సో ద లోడ్ బ్యాలెన్సర్ విల్ ఆల్సో బి మానిటర్ టు హెల్త్ ఆఫ్ యువర్ వెబ్ సర్వర్స్ and to check health of your web servers. Load balancer will check the health of your web server. So that is very, very important.
we are keeping multiple web servers for availability. So next point, what we need to do, second point, suppose మనం ఏం చేస్తాం, end user అనేది లాగ్డ్ అవుతాడు. సపోజ్ నేను లాగిన్ అయ్యాను, లాగిన్ అయిన తర్వాత నాకేం ఆర్డర్ డీటెయిల్స్ కావాలి. సపోజ్ మై అకౌంట్, I want to get my account. If I want to get my account and if I want to get my order details, see what is the meaning here, I need to log into that. I need to log into that. Yes, fine. So నేను ఇప్పుడు లాగిన్ అయ్యాను. ఎప్పుడైతే మనం లాగిన్ అవుతామో ఆటోమేటిక్గా మనకి ఏం చేస్తుంది, రిక్వెస్ట్ అనేది డేటాబేస్కి వెళ్ళిపోతుంది కదా. ఆ యూజర్ అనేవాడు వ్యాలిడేట్ అవుదా కాదా. సపోజ్ నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను, ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ వ్యాలిడేట్ కదా, ఎక్కడ ఉంటాయి, కానీ వెబ్ సర్వర్లో ఉండదు ఆ ఇన్ఫర్మేషన్. అంటే ఎక్కడ ఉండదు, ఇక్కడ ట్రస్టెడ్ జోన్లో ఉంటాయి. ఇక్కడ సేమ్ ఈ ట్రస్టెడ్ జోన్లో కూడా డేటాబేస్ ఉండిద్దమ్మా. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డేటాబేస్. ఇక్కడ డేటాబేస్లో మనం ఏం చేస్తామంటే మొత్తం యూజర్స్ ఇన్ఫర్మేషన్ కానీ మొత్తం వచ్చేస్తాయి. users information gani everything we will keep into the databases. Everything we are keeping into the databases. Fine. So here we are making in real time scenario, we are not keeping your applications for one database, we are deploying for one or more database. అంటే ఒకే డేటాబేస్ ఉండదు ఎప్పుడైనా. సో ఓకేనా, ఒక సేమ్ టైప్ ఆఫ్ డేటాబేస్ ని రెండు డేటాబేస్ మనం మెయింటైన్ చేస్తాం, రెండు సర్వర్ లో మనం డేటాబేస్ ని డిప్లాయ్ చేస్తాం. ఎందుకంటే ఒక డేటాబేస్ డౌన్ అయినా సరే ఇంకో డేటాబేస్ మనకి యాక్సెస్ అవుతుంది. సో దీనికోసం ఒక డేటాబేస్ ప్రైమరీ అంటారు, ఇంకో డేటాబేస్ మనం సెకండరీ అంటారు. ఈ సెకండరీ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, బ్యాకప్. అంటే ప్రైమరీ డేటాబేస్ లో ఏమైతే కంటెంట్ వస్తుందో డేటాబేస్, సపోజ్ మనం ఎలా ఉంటాం, సపోజ్ ఇది యుఎస్ లో పెట్టేసాం అనుకోండి, ఇది యుఎస్ లో పెట్టేసాం అనుకోండి, ఇక్కడ పెడతాం, ఇండియాలో పెడతాం. అర్థమైందా. సో ఎందుకు, సో డిజాస్టర్ రికవరీ వచ్చింది, డిజాస్టర్ రికవరీ వచ్చేసింది, సపోజ్ మనం డిజాస్టర్ రికవరీ వచ్చి ఏమన్నా క్రాష్ అయింది, మన యుఎస్ డేటా సెంటర్ క్రాష్ అయింది అనుకో, నో ప్రాబ్లం. అప్పుడు మనం డేటా మొత్తాన్ని డిలీట్ అవ్వదు. సో అప్లికేషన్స్ అండ్ ఎండ్ యూజర్స్ అనేది డేటా డిలీట్ అవ్వకుండా డైరెక్ట్ గా డేటాని ఇండియాలో యూజ్ చేసుకుంటారు. సో ఈ విధంగా అప్లికేషన్ అవుతుంది. సో దాని తర్వాత మనం ఈ డేటాబేస్ లో అప్లికేషన్ ప్లే చేయాలి కదా, అవును కదా, అర్థమైంది అందరికి. సో మనం డేటాబేస్ పెడతాం, కానీ డేటాబేస్ లో ఎలా ఇన్సర్ట్ చేస్తాం డేటాని, చక్ర పని ఒకసారి చెప్పు. టు ఏపీఐ అంటే డెవలప్మెంట్, అంటే ఏపీఐ అంటే డెవలప్మెంటే కదా. సమ్మన్ నీడ్ టు డెవలప్డ్, కరెక్ట్. Someone needs to develop the business component to make sure it, okay. So how we can able to do that? So for this scenario you need to go for the application servers. ఇక్కడ మనకి అప్లికేషన్ సర్వర్స్ లో మనం ఒక బిజినెస్ లాజిక్ రాస్తాం. సో ఇక్కడ అప్లికేషన్ సర్వర్స్ లో మనం ఏం చేస్తారు, టు కీప్ యువర్ మల్టిపుల్ సర్వర్స్, ఇక్కడ కూడా మనం మల్టిపుల్ అప్లికేషన్ సర్వర్స్ మనం డిప్లాయ్ చేస్తాం. అర్థమైందా. సో లెట్ మీ నోట్ డౌన్ ద పాయింట్. సో వీఆర్ కీపింగ్ databases for persistence data, okay. We are keeping database for persistent data. So we are keeping database persistence data, and it should be connected, configured through multiple, like one is for primary and secondary. So this secondary we can call it as a backup. Fine, this secondary you can call it a backup. So now, so where we need to, how we can able to store the persistent data, we need to write the business logic. So where we are keeping the business logics and business components and application code. So we are using the application servers to keep writing business logics, business components in application server using technologies like Java, .NET or PHP, correct. అవునా కదా. ఇక్కడ మనం అప్లికేషన్ సర్వర్ లో మనం ఏం చేస్తామంటే దీన్నే మనం డైనమిక్ అప్లికేషన్స్ అంటారు. సో వీటినే మనం డైనమిక్ అప్లికేషన్స్ అంటారు, డైనమిక్ అప్లికేషన్స్ అంటారు. అర్థమైందా. సో వీటినే మనం ఏం చేస్తామంటే డైనమిక్ అప్లికేషన్స్ అంటాం.
క్లియర్ ఎవ్రీవన్? సో ఈ డైనమిక్ అప్లికేషన్స్ లో మనం ఏం చేస్తాం? ఈ డైనమిక్ అప్లికేషన్స్ లో మనం అప్లికేషన్స్ మొత్తాన్ని రైట్ చేస్తాం. అంటే ఇక్కడ ఈ వెబ్ సర్వర్స్ ఎగ్జాంపుల్ సర్వర్ డేటా అయింది. సో టు గివ్ ఇన్ ద వెబ్ సర్వర్. సో ఎగ్జాంపుల్ part of web server, 9th point. So examples on the web servers. Application servers. So we can deploy dynamic to deploy the dynamic application using application server, like application server like WebLogic, WebSphere, WAS, etc. So these many servers we are deploying your application, guys, etc. Okay. So and same thing మనం ఇక్కడ 3 సర్వర్స్ డిప్లాయ్ చేస్తాం కదా. సో ఏం రాద్దాం అంటే టు సర్వ్ యువర్ డైనమిక్ అప్లికేషన్స్ ఫర్ 1 point. సో దిస్ ఈజ్ యువర్ యాప్ సర్వర్ 1, app server 1, app server 3, app server 1, app server 2 and app server 3. So this is very very important. From this, so ఇక్కడ మనం ఏం చేస్తారు? టు సర్వ్ యువర్ డైనమిక్ అప్లికేషన్స్, టు సర్వ్ డైనమిక్ అప్లికేషన్స్, టు సర్వ్ డైనమిక్ అప్లికేషన్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? ఈ డైనమిక్ అప్ కోడ్ అంతా ఇక్కడ జావా కానీ .NET రాసాం కదా, దీనికి కమ్యూనికేట్ అవుతుంది, డేటాబేస్ కమ్యూనికేట్ అవుతుంది. సో ఈ డేటాబేస్ కమ్యూనికేట్ అవుతుంది కదా, ఈ డేటాబేస్ సేవ్ చేసి మొత్తం ఈ డేటాబేస్ లో బ్యాకప్ లొకేషన్ పెట్టేస్తుంది వేరే లొకేషన్. ఇక్కడ మనం ఈ రిక్వెస్ట్ ఇక్కడ నుంచి పంపించాలి కదా వెబ్ సర్వర్ నుంచి. ఇక్కడ మళ్ళీ లోడ్ బ్యాలెన్స్ ఇంకోటి ఉండిద్దమ్మా. సో ఈ లోడ్ బ్యాలెన్స్ ఏం చేస్తుంది? అప్లికేషన్ సర్వర్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఫైన్. సో ఆ తర్వాత మనకి ఇంకో డౌట్ ఉంది. ఇదేమో పబ్లిక్ నెట్వర్క్, ఇదేమో ప్రైవేట్ నెట్వర్క్. సో ఏ విధంగా కమ్యూనికేట్ అవుతాయి? ఇక్కడ మనకి గేట్ వేస్ కమ్యూనికేట్ అవుతాయి. అర్థమైందా? సో టు కమ్యూనికేట్ ఇక్కడ కూడా ఇంకోటి మన కాన్ఫిగరేషన్ ఫైర్ వాల్ కైండ్ ఆఫ్ గేట్ వే కమ్యూనికేషన్ we can establish. సో మనం ఏం చేస్తాం? ఈ వెబ్ సర్వర్ పోర్ట్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క దానికి పోర్ట్, ఈ పోర్ట్ ఓన్లీ అవైలబుల్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ మనం పోర్ట్ కాన్ఫిగరేషన్ చేస్తాం, ఎనేబులింగ్ ద పోర్ట్. సో ఎనేబులింగ్ ద ఎనేబులింగ్ వెబ్ సర్వర్ పోర్ట్. అర్థమైందా? ఈ ఎనేబులింగ్ వెబ్ సర్వర్ పోర్ట్ ఎప్పుడైతే ఇక్కడ మన పోర్ట్ ని ఎనేబులింగ్ చేస్తామో ఆటోమేటిక్ గా రిక్వెస్ట్ వెబ్ సర్వర్ నుంచి ఎక్కడికి వచ్చేస్తుంది? అప్లికేషన్ సర్వర్ లోకి వచ్చేస్తుంది. వెబ్ సర్వర్ నుంచి ట్రస్టెడ్ నెట్వర్క్ లోకి వచ్చేస్తుంది. అంటే అక్కడ చూడండి, మీకు గుర్తుపెట్టుకున్నాము. సో ఈ డేటాబేసెస్ కానీ ఈ అప్లికేషన్ సర్వర్స్ కానీ మనం అవుట్ సైడ్ ద ఇంటర్నెట్ లో నుంచి యాక్సెస్ చేసుకోలేము. సో వీటిని మనం ఇంటర్నెట్ లో నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో వీటి మొత్తాన్ని మనం ఇంటర్నెట్ లో యాక్సెస్ చేసుకోవచ్చు. సో వీటి మొత్తాన్ని మనం ఇంటర్నెట్ లోకి యాక్సెస్ చేసుకోవచ్చు. సో దిస్ విల్ బి కమ్యూనికేటెడ్ టు ఇంటర్నెట్. సో దిస్ విల్ బి కమ్యూనికేటెడ్ టు ఇంటర్నెట్. This will be communicated to internet. Okay. So this will not be communicated to intranet. Intranet అంటే ఏంది? ఓన్లీ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ పోర్ట్స్. సో ఇక్కడ మన వెబ్ సర్వర్స్ ఆర్గనైజేషన్ పోర్ట్ కదా, సో ఓన్లీ ఇట్ షుడ్ బి వర్కింగ్ విత్ ది ఇంట్రానెట్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద ఇంటర్నెట్ అండ్ intranet. So this is called as a intranet. So one is for internet and another one is for intranet. Internet will be the responsible to communicate within the internet, to communicate within the around the internet. Okay, around the internet. And this is for organization. So only this can be communicated with your organization IP. Suppose ఈ వెబ్ సర్వర్ టైప్ పోర్ట్ నెంబర్ 1 2 3 4 ఉందనుకో, ఓన్లీ 1 2 3 4 ఇక్కడ ఎనేబుల్ చేస్తాం అంతే. సో ఇక్కడ ఏముంటే ఇక్కడ ఏమి ఎనేబుల్ చేస్తాం? 80 20 20 4404 ఈ టైప్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ పోర్ట్స్ మొత్తం ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. అర్థమైందా? సో ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ ద డేటా సెంటర్? సో ఈ డేటా సెంటర్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి? అర్థమైందా? సో ఫైర్ వాల్స్, లోడ్ బ్యాలెన్సర్స్, అప్లికేషన్ సర్వర్స్, వెబ్ సర్వర్స్, గేట్వేస్ అండ్ ఎవ్రీథింగ్, డేటాబేసెస్. సో దీస్ ఆర్ ద components are available into your data center.
into your data center. Clear everyone? Are any confusing? Chakrapani, Kumar, Vishwa, Santu and Sri. Any questions as of now? Yes, okay. So we are enabling this, we communicate with this plugin, right? Communicating with? We are enabling, you are telling, right, keep No, like, enabling ఏంటంటే ఇది పబ్లిక్ నెట్వర్క్ కదా, పబ్లిక్ నెట్వర్క్ నుంచి ప్రైవేట్ నెట్వర్క్ కమ్యూనికేట్ అవ్వాలంటే ఇక్కడ మనం గేట్వే కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ చేయాలి కదా, అవునా కదా? కదా, ఇప్పుడు ప్రైవేటు పబ్లిక్ రెండు కమ్యూనికేట్ అవ్వాలి. ఇక్కడ ఎందుకు ఒక దాంట్లో వెబ్ సర్వర్ లోనేమో స్టాటిక్ అప్లికేషన్స్, అప్లికేషన్ సర్వర్ డైనమిక్, అంటే ఈ నెట్వర్క్ లోకి రాకుండా డేటాబేస్ లోకి వెళ్ళదు కదా. ఇప్పుడు ఒక ఎండ్ యూజర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాడు, ఎంటర్ చేసినప్పుడు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా కాదా అని మనకి ఎలా తెలిసింది? ఈ డేటాబేస్ లోకి రావాలి రిక్వెస్ట్, డేటాబేస్ లోకి రావాలంటే ఫస్ట్ లోడ్ బ్యాలెన్స్ లోకి రావాలి, లోడ్ బ్యాలెన్స్ అప్లికేషన్ సర్వర్, అప్లికేషన్ డేటాబేస్ రావాలి. సో దీనికోసం అంటే ఇంటర్నెట్ అనేది పబ్లిక్ లో నుంచి ప్రైవేట్ కి రావాలంటే ఇక్కడ మనం ఎనేబులింగ్ చేస్తాం. ఫైన్, అర్థమైందా? సో ఇప్పుడు మనం ఎనేబుల్ చేయలేదు అనుకో, వాట్ వాస్ ద ప్రాబ్లం? సో మనం అన్ని డాక్యుమెంట్ అన్ని కోడ్ పర్ఫెక్ట్ గా రాసి డేటాబేస్ పర్ఫెక్ట్ గా ఉన్నా సరే మనకి రిక్వెస్ట్ కి యాక్సెస్ ఉండదు. అర్థమైందా? yes. అలా సేమ్ ఇదే ఆర్కిటెక్చర్, సేమ్ ఇదే ఆర్కిటెక్చర్ పబ్లిక్ క్లౌడ్ లో డిజైన్ చేయగలమా వితౌట్ గేట్వేస్? చేసుకోవచ్చు, పబ్లిక్ క్లౌడ్ లో చేసుకోవచ్చు. ఎలా పబ్లిక్ క్లౌడ్ లో చేసుకుంటే, కానీ అన్ని కూడా ఒకే దాంట్లో వస్తాయి. అప్పుడేముంది, నీకు నెట్వర్క్ సెక్యూరిటీ ఉండదు కదా. ఓకే, అంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వరకే, వెబ్ పోర్ట్స్ వరకే ఓపెన్ అవుతాయి, మిగతా అన్ని ఎనర్జీ గ్రూప్ తోటి చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ AWS ఉంది అనుకో, AWS లోనే VPC అని ఒక కాన్సెప్ట్ ఉంది, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. అక్కడ మనకంటూ డేటా సెంటర్ లో ఒక వర్చువల్ గా మనకంటూ ఒక డేటా సెంటర్ లో అవర్ ఓన్ నెట్వర్క్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఫైన్. సో అక్కడ సబ్నెట్స్, ఇక్కడ ఈ సబ్నెట్స్ ఉన్నాయి కదా, వీటినేమో ప్రైవేట్ సబ్నెట్స్ తీసుకుంటాం, ఇక్కడేమో పబ్లిక్ సబ్నెట్స్ తీసుకుంటాం. అప్పుడు మనం చేసుకోవచ్చు. ఫైన్. సో ఇదేంది, ఒక ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్, దీని మొత్తం మనం క్లౌడ్ లో మైగ్రేట్ చేయాలంటే, సో వి నీడ్ టు డిజైన్ అవర్ ఓన్ క్లౌడ్. అర్థమైందా చక్ర? ఫైన్. సో మనకి ఇక్కడ ఒక డేటా సెంటర్ బ్యాక్ ఎండ్ మొత్తం అర్థమైంది. ఇక్కడ మనకు ఫ్రంట్ ఎండ్ అర్థం కావాలి. ఫ్రంట్ ఎండ్ ఎక్కడ అర్థం కావాలి? సపోజ్ మనం www.amazon.in www.amazon.in అని వచ్చినప్పుడు, సో ఇక్కడ మనం నోట్ డౌన్ ద పాయింట్. సో deploy dynamic application వెబ్ సర్వర్ అండ్ 10th point. So you need to make sure, to establish communication between private and first is public and private network, public and private network. Okay, so public and private network. So this is very, very important. And coming to that 11th important point. So what was the point we need to note down here? So once we are establishing the public and private network, so this is very, very, how we can able to establish? You need to enabling the ports, and this kind of thing we can able to configure. Suppose, so what we discussed, everything we are discussing on premises, guys, organization level. So 11th one, so if you want to deploy into the cloud, let me note down this point also. If I want to design this into cloud vendor, cloud AWS, you need to design our own cloud using private and public subnets. So please make sure, guys, let me tell one point. So who are the people who are confirmed? Okay, you no need to worry, I will help you on the AWS as well. Okay, so as a DevOps engineer, you need
one cloud technology. Either it should be Azure, either it should be AWS, either it should be Google Cloud Platform. Any of the cloud technology is required. So we will help you on the AWS. Okay. So when we are working on the practicals, everything we are discussing in the AWS. అర్థమైందా? సో మీరు Yes. సపోజ్ మీకు టెక్నాలజీ AWS అనేది లేదు, ఒక క్లౌడ్ టెక్నాలజీ లేకుండా మీకు ఓన్లీ డెవాప్స్ ఉంది అనుకో, సో 100 కంపెనీలు ఒక 60 కంపెనీలు 55 కంపెనీలు మాత్రమే కాల్స్ వస్తాయి. అదే మీరు క్లౌడ్ AWS కూడా పెట్టుకున్నారంటే రెజ్యూమ్ లో, సో యూ విల్ గెట్ 90% కాల్స్. యూ విల్ గెట్ 90% ద కాల్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఇంకో పాయింట్ మెయిన్ ఉంది. ఇప్పుడు ఓకే, సో మన బ్యాక్ ఎండ్ లో మన కాన్ఫిగరేషన్స్ మొత్తం తెలుసు. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లో మనం ఏం చేయాలి? సో ఫ్రంట్ ఎండ్ కాన్ఫిగరేషన్స్ మనం ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి? సపోజ్ మనం www.amazon.in అని మనం రిక్వెస్ట్ ఇచ్చాం. సో రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు ఈ రిక్వెస్ట్ ఒక పర్టికులర్ మన డేటా సెంటర్ లోకి వెళ్ళాలి, మన సర్వర్ లోకి, ఈ వెబ్ సర్వర్ లోకి రిక్వెస్ట్ వెళ్ళాలి అని మనం ఎలా తెలిసిద్ది? ఎవరైనా చెప్పండి. అర్థమైందా? ఇప్పుడు నేను బ్రౌజర్ నుంచి www.amazon.in అని ఇచ్చేసాను. సో ఇచ్చినప్పుడు దానికి ఇమీడియట్ గా ఈ మన వెబ్ సర్వర్ లో ఈ పేజ్ ఓపెన్. సో ఈ పేజ్ మనకి వెళ్ళొచ్చని మనకి ఎలా తెలిసిద్ది? పబ్లిక్ ఐపి డొమైన్. సో పబ్లిక్ ఐపి ఓకే. పబ్లిక్ ఐపి మనం పబ్లిక్ ఐపి ఎక్కడ రాయలేదు కదా బ్రౌజర్ లో కదా. సో www.amazon.in అనే కొట్టాను, అంతేగాని నేనేం పబ్లిక్ ఐపి నెంబర్ ఎక్కడ ఇవ్వాలా? సో ఎలా తెలిసింది మనకి? DNS లో ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ కరెక్ట్. సో దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ a DNS, domain naming service, correct? DNS. So please make sure you need to configure the DNS. So this is your two ways: hosting your application. So first one is registering your domain and hosting your application. Hosting application into server. So this is a web server. So let me note down the point also. So when 11th 12 point, so when we are hitting the request, so when we sending request from browser, then it will identified through DNS service. DNS. Clear everyone? Understood? Please, this is very very important. So organization of DNS services configurations kuda important. And third point, so within the DNS you need to make sure in DNS we need to make sure register of your domain and hosting your application. Register of your domain and hosting your application. So this is very very important. So in DNS you need to make sure. So first మనం register of your application అంటే ఏంది అంటే DNS లో hosting your application. register of domain అంటే మనం IP ఉంది కదా, నేమ్ ఉంది కదా, ఈ యొక్క DNS నేమ్, దీన్ని మనం రిజిస్టర్ చేసుకోవాలి. సో ఫస్ట్ అంటే మనకు ఒక డొమైన్ రిజిస్టర్ చేసుకో, తర్వాత హోస్టింగ్ అంటే మన అప్లికేషన్ ని ఇంటర్నెట్ కి హోస్ట్ చేయాలి. సో బ్రౌజర్ అంటే ఏంది, మనం ఇంటర్నెట్ లో కమ్యూనికేట్ అవుతాం. ఇంటర్నెట్ యూ నీడ్ టు హోస్ట్ ఇట్, you need to through the hosting your application, and you need to register the domain and hosting your application in internet services. సో ఎందుకని ఇది పబ్లిక్ కదా, అంటే ఇదంతా ఏంది DMZ లో ఇదంతా పబ్లిక్ సర్వీసెస్. ఈ పబ్లిక్ సర్వీసెస్ కి మనం కమ్యూనికేట్ అవ్వాలి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. సో దిస్ ఈస్ very very important. You need to make sure to communicate your public services. So this is the hosting your application. And so ఇక్కడ మనం హోస్టింగ్ అప్పుడు ఏమేమి ఉంటాయి, సో ఎలా కమ్యూనికేట్ అవుతుంది ఇంటర్నెట్ తో, త్రూ ద NS records, and you need to map your IP address into, so NS is nothing but naming service record. This naming service record will be communicated. These naming services will be communicated to internet.
సో ఇట్ కెన్ కంటెన్స్ అంటే హోస్టింగ్ ఆర్ అప్లికేషన్ చేసినప్పుడు మనం ఏమేమి ఉంటాయి అంటే నేమ్ సర్వర్ రికార్డ్స్ ఉంటాయి. ఈ నేమ్ సర్వర్ రికార్డ్స్ విల్ బి కమ్యూనికేటెడ్ టు ద internet services. And 14th point, you need to deploy. So and along with, we need to map your IP address. Okay, you need to map your IP address of the web server to so domain name, or otherwise IP of your, or sorry, DNS name of your load balancer. For each and every load balancer having the DNS name, guys. Load balancer to IP address of your server. DNS of your load balancer to sorry domain name. అర్థమైందా? ఇక్కడ మనదేంది యాక్చువల్ గా సపోజ్ ఒక సర్వరే ఉందనుకో, డైరెక్ట్ గా ఆ సర్వర్ కి మనం IP అడ్రస్ మ్యాప్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, లోడ్ బ్యాలెన్సర్ కి మ్యాప్ చేస్తాం. ఎప్పుడైతే లోడ్ బ్యాలెన్సర్ కి మ్యాప్ చేసేసామో ఆటోమేటిక్ గా మనం www.amazon హిట్ కాగానే రిజిస్టర్ అయింది ఎక్కడ, డైరెక్ట్ గా ఆ రిజిస్టర్ డొమైన్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి హోస్టింగ్ సర్వర్ అడ్రస్ రికార్డ్ బట్టి డైరెక్ట్ గా మనం లోడ్ బ్యాలెన్స్ లో రిక్వెస్ట్ వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇక్కడికి సెండ్ చేస్తుంది. అర్థమైందా ప్రాసెస్? చక్రపాణి, కుమార్, విశ్వ, సంతోష్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హోస్టింగ్ ఇంటర్నెట్ అంటే మనం ఇంటర్నెట్ తో హోస్ట్ చేయకపోతే అప్లికేషన్ మనం ఎలా యాక్సెస్ చేస్తాం? ఇదంతా పబ్లిక్ కదా. పబ్లిక్ అన్నప్పుడు మనం వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ఇంటర్నెట్. సో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ you need to see it, I need to access your application. So that is very very important. If I want to purchase any applications from Amazon site, you no need to go for Amazon office. So instead of that, we can access through the browser. అంతే కదా. సో ఈ విధంగా మనం బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేసుకోవాలి. సో తర్వాత మనం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఈ విధంగా మనం ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మనం ఇవన్నీ ఏంటంటే క్యాషీ అంటారు. సో సమ్ టైమ్స్ మనకేంది, సో బ్రౌజర్ లోనే మనం ఉంటుంది, దాన్ని బ్రౌజర్ క్యాషీ అంటారు. ఈ క్యాషీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మన క్లయింట్ నుంచి సర్వర్ లోకి పంపించేస్తాం. ఇక్కడ ఇంకో టూల్స్ ఏంటంటమ్మా, ఇవన్నీ కూడా ఈ విధంగా కాన్ఫిగర్ చేస్తాం. సో ఈ పాయింట్స్ అన్ని కూడా నేను నోట్ చేస్తున్నాను, మీకు పంపిస్తున్నాను. సో ప్లీజ్ కీప్ ఇట్ యువర్ పాయింట్స్ విత్ యూ. So this is very very important. We will send you the recording session as well. So I am sending here. So I am just pasting into the chat. Okay. So please keep into your notepad. That is very very important. And come down. So what are the tools? What are the tools we are going to cover? So let me explain one more time. What are the tools? So first, tomorrow we are going to start with the Git. So Git. So this is called the continuous integration tools. We can go for the Git, Maven, and Jenkins. And coming to the continuous delivery tools, we are going to discuss about the Docker and Kubernetes. And configuration management, we are going to discuss about the Ansible. And continuous monitoring, we are going to discuss about Nagios. And along with these tools, we are going to scripting as well. So what are the tools we are going to discuss? AML and Groovy script. And along with the cloud, we are going to discuss AWS for all your servers configurations, for all your virtual components and everything we are going to discuss in the cloud. And along with, we are going to discuss about the mini projects as well. So guys, please make sure learning the tools separately, combining the tools are different. Okay. So we are going to discuss on the mini projects, approximately 4 projects we are going to cover during our sessions. So that you guys no need to worry. Even this is everything is practical, guys. Okay. So tomorrow we are going to start with the Git to install the, so for the installation of the softwares, everything, you don't need to worry about it. Okay. Any questions? Sorry, Docker and Kubernetes server cover aitaya lekonte only basic undi? Inti Docker and Kubernetes చాలా వరకు కవర్ aitaya lekonte only basic? There is no basics, guys. Okay. See, basics ivanni emunavamma, direct ga it will take 10 classes, fine. So Git,
Maven, Jenkins. These things we are going to cover approximately 10 to 15 classes. Okay, so this Docker and Kubernetes we are going to cover another 10 classes, total 10 plus 15, 25 classes. Fine. And Ansible and Nagios we are going to discuss about one more 10 classes. Got it na? Total 35 class. So in between we are going to discuss some mini projects and everything. So few more 5 classes, total 40 classes. So on or before 40 to 45 classes we are going to complete it. అర్థమైందా? Yeah, okay. సో And ఎక్కడ కూడా interview- మీకు బయట ఎలా ఉంటుంది, యా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా. సో వీఆర్ గోయింగ్ టు కవర్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్స్ యాజ్ వెల్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎక్కడ దాకా, మన క్యూబర్నెటిస్ వర్క్ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే 25 క్లాసెస్ అయిపోయిన తర్వాత రేపటి నుంచి అమ్మా, సో ఈ ఇనిషియల్ జరిగిన 3 క్లాసెస్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే 45 క్లాసెస్. సో ఇక్కడ కూడా ఇక్కడ వరకు అంటే క్యూబర్నెటిస్ వర్క్ అయిపోయిన తర్వాత యు గైస్ కెన్ స్టార్ట్ పుట్టింగ్ ద రెజ్యూమ్స్. సో రెజ్యూమ్స్ పెట్టుకుంటే చాలు. అర్థమైందా? ఇక్కడ రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఫైన్. సార్ ఈ టూల్స్ నేర్చుకునే ముందు బేసిక్ ఏమైనా కావాలా సార్? నాట్ రిక్వైర్డ్. అంటే నేను ఇప్పుడు ఈ రోజు చెప్పాను కదా, ఇది చాలు. ఇంకో 2 క్లాసెస్ నేను మొన్న డిస్కస్ చేశాను, ఆ రికార్డింగ్స్ మీరు అడగండి, తీసి చేస్తారు. అర్థమైందా చక్రపాణి? సో రేపు నుంచి అజూర్ డెవాప్స్ ఏమైనా టచ్ చేస్తారా? అంటే సార్ అజూర్ డెవాప్స్ డిఫరెంట్ అండి. అది కంపారిజన్ కంపారిజన్ చెప్తాను. ఓకే. సో మనం లాస్ట్ ఏం చేస్తామంటే మినీ ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు అజూర్ కి జీసీపీకి ఇవన్నీ కంపారిజన్ చెప్తాను. సో మనం ఒకటి నేర్చుకుంటే చాలు ఏదైనా. ఫైన్. సో రేపు నుంచి మీరు జాయిన్ అవ్వండి ప్రాక్టికల్స్. సో డోంట్ మిస్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ప్రాక్టికల్ సెషన్స్. ఫైన్. ఓకే గైస్, బాయ్. ఈ 10 పాయింట్స్ ఇంకా మిగిలిన రాలేదు, కాపీ ఏంది మీరు చార్ట్ బాక్స్ లో వేసింది 10 పాయింట్స్ వరకు వేసారు. లేదు 10 పాయింట్స్ కాదు. సో కింద ఇంకా ఉన్నాయమ్మా 11 పాయింట్స్. ఓకే, 11 పాయింట్ వరకు వచ్చింది. అదే సార్, 11 పాయింట్స్ అంతే మొత్తం అంతే. ఓకే సార్, ఫైన్. 11 మొత్తం అంతే. బాయ్.